అంకిత్ లేదా పాస్టర్ గారు లేదా అన్న, మీరు దేని గురించి మీరు భయపడతారు నన్ను అడిగినట్లయితే నేను ఏం చెప్తానో తెలుసా? బొద్దింకంటే నాకు భయం అని నేను చెప్తానండి. ఇంత హైట్ ఉన్నాను, ఇంత బలం దేవుడు నాకు ఇచ్చాడు, కానీ చిన్న బొద్దింకని చూస్తే నాకు భయం వేస్తుంది. ఎందుకో తెలుసా బొద్దింకంటే భయం వేస్తుంది? ఎంత కొట్టినా చావదు ఒకటి, రెండవది అది ఎగరగలదు. దేవుడు దాంట్లో అటువంటి స్పిరిట్ని పెట్టాడు. అంత చిన్నదైనా సరే బొద్దింక నన్ను భయపడుతుంది. శ్రేష్ఠకైతే ఏంటి భయం శ్రేష్ఠ నీకు? బల్లి అంటే భయం. శ్రేష్ఠ ఒక్కరికే కాదు, శ్రేష్ఠ వాళ్ళ ఇంట్లో అందరికీ, కేవలం పాస్టర్ గారికి తప్ప, శామ్యుల్ కర్మోజీ గారికి తప్ప కుటుంబంలో అందరికీ భయమే. సుహాస్కి కానీ శ్రేష్ఠకి కానీ. ఇంకా వాక్యం చెప్తుంది కదా, గాడ్ ఈజ్ గాడ్ అండ్ వెన్ హీ ఈజ్ నియర్ అస్ ఎనీ ఫియర్ ఈజ్ డిస్పెల్డ్ ఆఫ్ అవర్ లైఫ్స్ అని రాయబడి ఉంది. దేవుడు అయి ఉన్నాడు కదా, ఇంకా నువ్వు ఎందుకని భయపడుతున్నావు? ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడు ఏ భయము, ఏ చికాకు, ఏ సాతాను శోధన మన దరి రాకుండా ఆయన మనల్ని కాపాడి సజీవుల లెక్కలో ఆయన మన ఉంచుతాడని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. టుడే దేర్ ఈజ్ నో నీడ్ ఫర్ ప్యానిక్, బట్ వీ మస్ట్ మేక్ అ చాయిస్. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. 2 ఆప్షన్స్ దేవుడు నీ ముందు పెడుతున్నాడు ఈ రాత్రి. యూ హ్యావ్ టు చూజ్ ఫెయిత్ ఓవర్ ఫియర్. భయపడుతూనే ఉంటావా? విశ్వాసం అనే ఆత్మను నీలో పెట్టుకొని భయపడకుండా భయాన్ని పక్కకు తీసి దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే విశ్వాసంతో నువ్వు ముందుకు సాగుతావా? ఈ 2 ఆప్షన్స్ దేవుడు నీకు ఇస్తున్నాడు ఈ రాత్రి. ఫెయిత్ ఓవర్ ఫియర్. ఫెయిత్ ఓవర్ ఫియర్. శ్రేష్ఠ మరొకసారి ట్రాన్స్లేట్ చేస్తావా? భయమును మించిన విశ్వాసం. హల్లెలూయా. భయమును మించిన విశ్వాసం. భయమును మించిన విశ్వాసం అని ఈరోజు మీతో నేను మాట్లాడుతున్నాను కదా. చాలా కష్టం అండి మన భయాలను విడిచిపెట్టి విశ్వాసంతో ముందుకు సాగడం. చాలా కష్టం. అంతెందుకు, ఉదాహరణగా నేను మీకు ఇది చెప్తాను. ఏది మనం భయపడతామని అడిగినట్లయితే, అంకిత్ లేదా పాస్టర్ గారు లేదా అన్న, మీరు దేని గురించి మీరు భయపడతారు నన్ను అడిగినట్లయితే నేను ఏం చెప్తానో తెలుసా? బొద్దింకంటే నాకు భయం అని నేను చెప్తానండి. ఇంత హైట్ ఉన్నాను, ఇంత బలం దేవుడు నాకు ఇచ్చాడు, కానీ చిన్న బొద్దింకని చూస్తే నాకు భయం వేస్తుంది. ఎందుకో తెలుసా బొద్దింకంటే భయం వేస్తుంది? ఎంత కొట్టినా చావదు ఒకటి, రెండవది అది ఎగరగలదు. దేవుడు దాంట్లో అటువంటి స్పిరిట్ని పెట్టాడు. అంత చిన్నదైనా సరే బొద్దింక నన్ను భయపడుతుంది. శ్రేష్ఠకైతే ఏంటి భయం శ్రేష్ఠ నీకు? బల్లి అంటే భయం. శ్రేష్ఠ ఒక్కరికే కాదు, శ్రేష్ఠ వాళ్ళ ఇంట్లో అందరికీ, కేవలం పాస్టర్ గారికి తప్ప, శామ్యుల్ కర్మోజీ గారికి తప్ప కుటుంబంలో అందరికీ భయమే. సుహాస్కి కానీ శ్రేష్ఠకి కానీ ఆంటీకి కానీ అందరికీ భయమే. అంకులొక్కలే వాళ్ళందరి ముందు నిలబడి ఆ బల్లిని కొట్టి వీళ్ళని కాపాడతాడు. ఇల్లంతా అల్లకల్లోలం అయిపోతుంది, పరిగెడుతూ ఉంటారు. మొదటిసారి మాకు పెళ్ళైన తర్వాత నేను ఇంటికి వచ్చాను, చాలా సంతోషంగా ఉంది, ఎంతో ప్రేమగా నన్ను చూసుకుంటున్నారు. ఈలోపు శ్రేష్ఠ, అమ్మా బల్లి ఉంది ఇక్కడ రూమ్లో అని చెప్పింది గట్టిగా. వెంటనే నేనేమనుకున్నానో తెలుసా? ఆంటీ కనుక వచ్చి ఆ బల్లిని కొడతారేమో అనుకుంటే, ఆంటీ కూడా శ్రేష్ఠ వెనక్కి వెళ్ళిపోయి బల్లదిగో అన్నారు. ఈలోపు సుహాస్ వచ్చి అదిగో బల్లదిగో, దాన్ని తోక ఆడేస్తుంది, అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది అని చెప్తా ఉన్నాడు. ఈలోపు తండ్రి వచ్చి కుటుంబానికి ఉన్న భయాన్ని తీయడానికి ఆ బల్లిని తీసి ఇంట్లోంచి బయటపడేశాడు. అప్పుడు నాకు అనిపించింది కదా, మన తండ్రి అనే దేవుడు కూడా మన చిన్న భయమైనా పెద్ద భయమైనా ఆయన మన ముందు నిలబడి ఎటువంటి దాన్నైనా ఎదుర్కొనే ధైర్యాన్ని వాళ్ళలో దేవుడు పెట్టి మనల్ని కాపాడుతాడు కదా మన తండ్రి కూడా. అలాగే అండి, ఎలాగైతే పాస్టర్ గారు ఎలా అయితే ఆ చిన్న భయం నుండి, వాళ్ళలో ఉండే భయం నుంచి వాళ్ళని దూరపరచడానికి, ఆ భయం నుంచి దూరపరచడానికి వాళ్ళకి సహాయం చేసి ఆ బల్లిని అక్కడి నుంచి తీసేశారో, అలాగే మన తండ్రి అయిన దేవుడు నువ్వు ఎంత భయపడుతున్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత కృంగి ఉన్నా, నేను ఉన్నాను నీ ముందు, నీ నుండి నిలబడి నీ యుద్ధము నేను చేస్తాను అని ప్రభువారు నీకు వాగ్దానం తెలియజేస్తున్నారండి. హల్లెలూయా. సో మీరు విశ్వాసంను కోల్పోకండి. జీవితాన్ని కోల్పోతున్నారని భయపడుతున్నారా? డబ్బు లేదని భయపడుతున్నారా? ఉద్యోగం లేదని భయపడుతున్నారా? ఆరోగ్యం లేదని భయపడుతున్నారా? ఎన్ని భయాలు మీకున్నా మీరు ఒక్కటి మాత్రం మీరు కోల్పోకపోతే, ఎన్ని భయాలు మీ జీవితంలో మిమ్మల్ని దాడి చేస్తున్నా, ఎంత శోధన మీ జీవితంలోకి సాతాను తీసుకొస్తున్నా,
భయపడకుడి అనే వాగ్దానాన్ని మీ హృదయంలో కనుక పెట్టుకున్నట్లయితే, విశ్వాసమును కోల్పోకుండా మీరు కనుక సాగినట్లయితే, అద్భుతమైన రీతిలో నీ విశ్వాసమే నీ ప్రార్థనకు జవాబిస్తుంది. నీ విశ్వాసమే విడుదలని కలుగు చేస్తుంది. నీ విశ్వాసమే నిన్ను ప్రాణాపాయ స్థితిలో నుంచి ఊపిరిని, జీవవాయువును పోసి నిన్ను మరలా నడిపించగలిగే శక్తి నీకుండే విశ్వాసంకి ఉందండి. నీ కనుక ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నట్లయితే కొండని సైతం పక్కకు తీయగలవంట. విశ్వాసంతో నువ్వు కనుక ప్రార్థించినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ఐజయా 41:10, యెషయా 41:10 ఒకసారి నేను ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత తెలుగులో నాకు చదివి వినిపిస్తారా? సో డు నాట్ ఫియర్, for I am with you. Do not be dismayed, for I am your God. I will strengthen you and help you. I will uphold you with my righteous right hand. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు కదా, ఫియర్ నాట్, భయపడకండి. ఈ వాక్యం చదివినప్పుడల్లా మీకు ఇదే గుర్తు రావాలి. ఎందుకని నువ్వు భయపడుతున్నావు? నేను నీతో ఉన్నాను కదా. ఎందుకని అంత అలాగా భయంతో నిండిపోయి ఉన్నావు? వై ఆర్ యూ డిస్మేడ్? డు నాట్ బీ డిస్మేడ్, ఫర్ ఐ యామ్ యువర్ గాడ్. నేను నీ దేవుడై ఉన్నాను కదా. ఇంకెందుకని నువ్వు భయపడుతున్నావు? నీకు బలాన్ని ఇచ్చేవాడు నేనే, నీకు ఆశ్చర్యకర్తను నేనే, నీకు సహాయం చేసేవాడు నేనే. నేను నా రైట్ హ్యాండ్తో, నా కుడి చేతితో నిన్ను ఎత్తి పట్టుకొని నిన్ను ప్రతి విధమైన సమస్య నుండి నా చెయ్యని చాపి నిన్ను రక్షిస్తాను అని ప్రభువారు నీకు వాగ్దానం చేస్తున్నారు కదా. వాక్యంలో ఎన్నిసార్లు నీకు తెలియజేస్తున్నారు కదా. ఎందుకని నువ్వు భయపడుతున్నావు? డు నాట్ బీ డిస్మేడ్, డు నాట్ బీ అఫ్రేడ్, ఫర్ యువర్ గాడ్ ఈజ్ విత్ యూ. ఒకవేళ నీ భయం గనక నీకు ఉన్నట్లయితే నీ విశ్వాసంని దేవుని పట్ల పెట్టుకొని, ఫెయిత్ ఇన్ గాడ్ ఈజ్ చూసింగ్ టు బిలీవ్ ఇన్ హిస్ గుడ్నెస్. ఆయన మంచితనంలో, ఆయన కృపలో, ఆయన దయలో గనక నీ విశ్వాసం పెట్టుకున్నట్లయితే నిన్ను కాపాడేవాడు ఆయన. ఎందుకంటే హీ డిజైర్స్ లవ్. హిస్ డిజైర్ ఇస్ టు లవ్. ఆయన ప్రేమించాలని, నిన్ను ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. నిన్ను దీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. నీతో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. హీ వాంట్స్ టు బిల్డ్ అ రిలేషన్షిప్ విత్ యూ, యువర్ ఫ్యామిలీ. నువ్వు ఆయనతో గనక నువ్వు ఒక రిలేషన్షిప్ని, ఒక సంబంధాన్ని కనుక ఏర్పరచుకున్నట్లయితే నీ కుటుంబం చీలిపోతుందా? ఆయన నీ జీవితంలోకి ఆహ్వానించు. నీ కుటుంబాన్ని రీయునైట్ చేసే దేవుడు. ఆయనకి స్థలం ఇవ్వు, ఆయనకి స్థానం ఇవ్వు, ఆయనకి సమయాన్ని గనక నువ్వు కేటాయించినట్లయితే. ఎందుకు? నీ పిల్లలతో నువ్వు సమయాన్ని ఇవ్వాలని నువ్వు ఎంతో ప్రయత్నిస్తూ ఉంటావు. నీ భర్తతో లేదా నీ భార్యతో టైం గడపాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటావు. కానీ ఎందుకని నువ్వు దేవునితో సమయం గడపాలని ఎందుకు ప్రయత్నించట్లేదు? ఎందుకంటే దేవుడు నాకు కనిపించట్లేదు కదండి. నా పిల్లలైతే నా కళ్ళ ముందు ఉంటారు, నా భర్త లేదా నా భార్య అయితే నా కళ్ళ ముందు ఉంటారు నువ్వు అనుకున్నట్లయితే, నీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నానండి. విశ్వాసం కనుక నువ్వు నాటుకున్నట్లయితే కనిపించని దేవుడు కూడా నిన్ను తాకబోతున్నాడు. కనిపించని దేవుడు కూడా నీ హృదయాన్ని తాకబోతున్నాడు, నీ జీవితంలోకి రాబోతున్నాడు. ప్రతి విధమైన ప్రార్థన అవసరతకి ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇలా ఎన్నైనా చెప్తారండి మీరు, కానీ నాకు ఎన్నో భయాలు ఉన్నాయి. నీకు ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే, fear is a natural human response to any number of situations we face in our life. మనుషుడిగా భయపడడం అనేది మన డిఎన్ఏలోనే, మన రక్తంలోనే ఉంది. భూమి పునాదులు వేసినప్పటి నుండి, ఆదాము అవ్వ పాపం తప్పు చేసినప్పటి నుండి వాళ్ళు భయపడతానే వచ్చారు. వాళ్ళలో ఏ రక్తం అయితే దేవుడు పెట్టాడో, ఏదైతే వాళ్ళలో ఉందో, భయం అనే ఆత్మని సాతాను మాటలు విని ఆత్మని వాళ్ళలో నింపుకొని ఆ ఆత్మని భూమి పునాదులు వేసినప్పటి నుండి ఇప్పటి వరకు అదే ఆత్మని పంపిస్తూ ఉన్నాడు. కాకపోతే మనం ఒకటి గుర్తు చేసుకోవాలండి, భయం అనే ఆత్మని దేవుడు పెట్టలా,
సాతాను భయపెడతా, మనల్ని మోసగిస్తా, మన కుటుంబాల్లో లేనిపోని భయాలను పెడతా, మనల్ని దేవుడి నుంచి దూరపరచడానికి ప్రయత్నిస్తూ ఉంది. అందుకనే ప్రభు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు కదా, భయం అనే ఆత్మను నేను పెట్టలా, భయం అనే ఆత్మను అపవాది నీలో పెడుతున్నాడు. వాడి అపవాది తంత్రములకు నువ్వు లోబడకు, అపవాది చూపించే వాటికి నువ్వు చూసి భయపడకు. భయపడకుడి అని ఎందుకు నేను అన్నిసార్లు చెప్పాను? నువ్వు భయపడద్దు కాబట్టి. డు నాట్ బీ అఫ్రేడ్, డు నాట్ బీ అఫ్రేడ్, ఫర్ ఐఎమ్ విత్ యూ. నేను నీతో తోడుగా ఉన్నాను కదా, ఇంకెందుకని నువ్వు భయపడుతున్నావు అని ఇన్నిసార్లు దేవుడు చెప్తున్నాడు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి. కానీ భయం అనేది ఒక బయలాజికల్ థింగ్ అండి. ఇట్స్ ఎ సర్వైవల్ రెస్పాన్స్. బతకాలి అంటే భయం ఉండాలి. నీలో భయం ఎందుకని లేదు అని ఎంతోమంది అడుగుతూ ఉంటారు, లేదా ఎంతోమంది చెప్తూ ఉంటారు, వీడు చీకటి అంటే భయపడడండి, వీడు ఎంత సమస్య వచ్చినా వీడు భయపడడండి, ధైర్యంగా వీడు సాగుతాడండి అని ఎంతోమంది మనకి వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. కానీ మనుషులుగా భయం అనేది మన డిఎన్ఏలోనే ఉంది. ఇట్స్ ఎ బయలాజికల్ థింగ్. కానీ ఏ విధమైన పరిస్థితి మనం ఎదుర్కొన్నా, ఏ విధమైన సమస్య మనం ఎదుర్కొన్నా, ప్రతి విషయంలో వీఆర్ అఫ్రేడ్, వీఆర్ ఫీలింగ్ అఫ్రేడ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ప్రతి విషయంలో మనం భయపడుతున్నాం. అందుకని ఈరోజు కొన్ని వాక్యాలు మీ ముందుకు నేను తీసుకొచ్చి, కొన్ని వచనాలు మీకు ముందు తీసుకొచ్చి, ఈ వచనాలను గనక మీరు పాటించినట్లయితే, రోజు మీరు చదివినట్లయితే, ఈ వచనాలే విత్తనాన్ని నాటుతూ ఉంటుందండి మీ హృదయాలలో. భయాన్ని తీసివేయడానికి ఈ కొన్ని వచనాలు, ఇంకా ఎన్నో వచనాలు ఉన్నాయి, కానీ ఈ కొన్ని వచనాలే మీ ముందుకు నేను తీసుకురావద్దామనుకుంటున్నాను. ఈ వచనాలని కేవలం వచనాలుగా లేకపోతే మాటలుగా వాక్యంగా చూడడమే కాకుండా మీ జీవితంలో దేవుడు ఇచ్చే ఆత్మపూరిన ఆత్మంతో నింపబడిన వాగ్దానముగా మీరు తీసుకోండి. దిస్ ఇస్ అ ప్రాఫెసీ దట్ గాడ్ ఈస్ గివింగ్ యూ. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ఐజియా 41 మనం చదువుకున్నాం కదా. దాని తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం ఒకసారి మనం చదువుదామా? Therefore do not be anxious about tomorrow, for tomorrow will be anxious for itself. Sufficient for the day is its own troubles అని రాయబడి ఉంది. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటికీడు ఆనాటికి చాలును. హల్లెలూయా. ఈ మాటలు ఎవరు చెప్పారో తెలుసా? మత్తయి రాశాడు. కానీ కొండ మీద ప్రసంగం ప్రభువారు చేస్తున్నప్పుడు ఈ మాటలు రాశారంట. Therefore do not be anxious about tomorrow. మనం బ్రతికేదే రేపటి కోసం, మనం జీవించేది, ఊపిరి పీల్చేదే రేపటి కోసం. రేపు అంటే వెంటనే వచ్చే రేపటి కోసమే కాకుండా మనం ఫ్యూచర్ కోసం కూడా మనం భయపడుతూ ఉంటాం. నా పిల్లల భవిష్యత్తు ఏంటి? రేపు నేను కనుక చనిపోతే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? రేపు నేను కనుక చనిపోతే నా భార్యను ఎవరు చూసుకుంటారు? నా భార్య పిల్లలకి ఎవరు కుటుంబానికి ఆహారం తీసుకొస్తారు? ఆర్థిక సహాయం ఎవరు చేస్తారు అని భయపడతానే ఉంటాం. కానీ వాక్యం చెప్తుంది కదా, ప్రభువారు చెప్తున్నారు కదా, డు నాట్ వరీ అబౌట్ టుమారో, లెట్ టుమారో వరీ అబౌట్ టుమారో అని చెప్తున్నారు. దాని అర్థం ఏంటో తెలుసా? లివ్ ఇన్ దిస్ మూమెంట్. దేవుడు ఈ క్షణంలో నీకు ఇచ్చాడు కదా, ఈ క్షణం, ఈ నిమిషం, ఈరోజు బ్రతకడానికి నీకు ఊపిరిని, జీవవాయుని ప్రభు ఇచ్చాడు కదా. ఎందుకని రేపటి కోసం నువ్వు ఆలోచిస్తా, రేపటి కోసం నువ్వు భయపడతా, రేపటి కోసం నువ్వు చింతిస్తా బ్రతుకుతూ ఉంటావు? ఎల్లకాలం నువ్వు రేపటి కోసం జీవిస్తూ ఉంటే ఇంకా నీవు ఎప్పుడైనా నువ్వు జీవించగలవు? యూ వోంట్ బీ లివింగ్ ఎనీమోర్. రేపటి కోసం, ఫ్యూచర్ కోసమే నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే, ఈ క్షణం నువ్వు బ్రతకకపోతే ఇంకా నువ్వు జీవించి దానికి అర్థమే ఉంది, నువ్వు బ్రతికి దానికి అర్థమేముంది? ఈ క్షణం నీ కుటుంబం చేతులు పట్టుకొని నీ కుటుంబాన్ని ప్రేమిస్తా, నీ కుటుంబంతో సమయం గడుపు. నువ్వు పని చేస్తున్నావా, నీ పనిలో పూర్తిగా నీ పనులకే నువ్వు ఆ సమయాన్ని ఇచ్చి నువ్వు పని చేయి. ప్రార్థిస్తున్నావో ఆ రోజు కొరకు, ఆ నిమిషం కొరకు, ఆ నిమిషం పూర్తిగా దేవుని గనుక నువ్వు అర్పించినట్లయితే, నీ సమయాన్ని నువ్వు కనుక ఇచ్చినట్లయితే, యూ విల్ నాట్ బీ వరింగ్ అబౌట్ టుమారో. రేపు ఏం జరగబోతుందో నాకు తెలీదు, ఎందుకంటే రేపు ఏం జరిగినా సరే నా పక్షాన్ని నా దేవుడు ఉన్నాడనే విశ్వాసం నువ్వు కలిగి ఉండగలవు. హల్లెలూయా. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాం. 2 తిమోతి 2 Timothy 1:7. For God gives us the spirit
not of fear, but of power and in love and in self-control. Amen. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియలేదు. హల్లెలూయా. దేవుడే చెప్తున్నాడు కదా, పిరికితనం అనే ఆత్మను దేవుడు ఇవ్వలేదు అని వాక్యంలో క్లియర్గా రాయబడింది. శక్తిని, ప్రేమని, సెల్ఫ్ కంట్రోల్ని దేవుడిచ్చాడు, కానీ పిరికితనం అనే ఆత్మని నీలో పెట్టలా. కానీ నువ్వు భయపడుతున్నావు అంటే ఆ భయం ఎక్కడి నుంచి వస్తుందో నువ్వు గ్రహించగలగాలి. యు మస్ట్ థింక్ త్రూ వన్స్. ఒకసారి నువ్వు ఆలోచించగలగాలి ఎక్కడి నుంచి ఆ భయం అనేది నాకు వస్తుందో అనేది. అలాగే కీర్తన గ్రంథం 56వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడి ఉంది, వెన్ ఐ యామ్ అఫ్రేడ్ ఐ పుట్ మై ట్రస్ట్ ఇన్ యూ. కీర్తనలు 56వ కీర్తన 3వ వచనంలో రాయబడి ఉంది, నాకు భయం సంభవించినప్పుడు, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించున్నాను. హల్లెలూయా. నీకు ఎప్పుడు భయం వేసినా నువ్వు లోకాన్ని ఆశ్రయిస్తున్నావు, కానీ నువ్వు గనక దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే నీ భయమును తీసివేసి శక్తి, ధైర్యము, ప్రేమ అనే ఆత్మను, సెల్ఫ్ కంట్రోల్ అనే ఆత్మను నీలో పెడతాడు ప్రభు. హల్లెలూయా. అలాగే కీర్తనలు 55వ కీర్తన 22వ వచనం ఒకసారి చూద్దామా. Cast your burdens on the Lord and He will sustain you. He will never permit the righteous to be moved అని రాయబడి ఉంది. ఆమెన్. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయడు. ఆమెన్. హల్లెలూయా. నీ ఏ భారం అయితే నీకుందో, ఏ ప్రార్థన అవసరత అయితే నీకుందో, ప్రతిదీ ఆయన పైన నువ్వు మోపినట్లయితే ఆయన నీ భారం అంతటినీ ఆయన మీద పెట్టుకొని నీ మనసుని నిమ్మలపరుస్తాడు. నీకు శాంతిని, సమాధానమును దయచేస్తాడు. భయం అనే ఆత్మను తీసివేసి ధైర్యం అనే ఆత్మను నీలో నింపుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు చేసిన ఒక అద్భుత కార్యం యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన చేసిన కార్యం మనం చదువుకొని మనం ఒకసారి ధ్యానించుకొని ఈ వాక్యాన్ని ముగించుకొని మన ప్రార్థనలోకి మనం వెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 43వ వచనం నుంచి ఒకసారి మనం చదువుకుందామా. ఆఫ్టర్ 2 days he left Galilee. When he arrived in After 2 days he left for Galilee. When he arrived in Galilee, the Galileans welcomed him. They had seen all that he has done in Jerusalem at the Passover festival, for they also had been there. ప్రభువారు ఆయన ఉన్న ప్రాంతం నుండి, యూదా ప్రాంతం నుండి గలిలయ ప్రాంతానికి ప్రయాణం సాగించారంట. సమరయ స్త్రీ దగ్గర జరిగిన అద్భుతం ఆవిడ హృదయాన్ని మార్చి అక్కడున్న సమరయ స్త్రీ మాత్రమే కాకుండా ఆ పట్టణానికి చెందిన, సమరయ ప్రాంతానికి చెందిన ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా దేవుడు ఆ స్త్రీ చెప్పిన సాక్ష్యాన్ని కాదు కానీ ఆ ప్రభువును చూసి వాళ్ళు గ్రహించారంట, ఈయనే లోక రక్షకుడు అని రాయబడి ఉంది వాక్యంలో. ఆ తర్వాత సమరయ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరలా ప్రభువారు గలిలయ ప్రాంతానికి తిరిగి వచ్చారంట. గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈయన రక్షకుడు అని గ్రహించి, ఎందుకంటే అద్భుతాలు చేసేవాడు ఈయన, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు ఈయన తాకితే అద్భుతం జరుగుతుంది, ఈయన మాట సెలవిస్తే అద్భుతం జరుగుతుంది అనే విశ్వాసంతో ఆయన్ని ప్రేమతో వాళ్ళు ఆహ్వానించారంట. ఆయన యెరూషలేము పట్టణాన్న పాస్ ఓవర్ ఫెస్టివల్ దగ్గర ఆ పండుగ జరుగుతున్న సమయంలో ఆయన చేసిన అద్భుతాన్ని వాళ్ళందరూ అనుభవించి వాళ్ళు కన్నుతో చూశారు కాబట్టి వాళ్ళు విశ్వాసంతో నింపబడి వాళ్ళు ఆయన్ని ప్రేమతో ఆహ్వానించారంట. ఆలోపు 46వ వచనం ఒకసారి చదువుకుందామా. వన్స్ మోర్ హీ విజిటెడ్ కానా ఇన్ గ్యాలిలీ. కానా ప్రాంతాన్ని మరలా ఆయన వెళ్ళారంట. మొదటిసారి ఆయన కానాకు వెళ్ళినప్పుడు ఆయన మొట్టమొదటి అద్భుతం కానా వివాహంలో ఆయన చేశారు. అప్పటికి ఆయన పరిచర్యాన్ని మొదలుపెట్టలా ప్రభువారు. ఆయన అప్పటికి అద్భుతాలు చేయడం ఆయన ప్రారంభించలా, కానీ
మరలా కానా ఏదైతే అద్భుతం ఆయన పరిచయం ప్రారంభించక మునిపి అద్భుతం చేశారో మరలా అదే ప్రాంతానికి తిరిగి వచ్చారంట. అప్పటికి ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన చేసే కార్యాల గురించి తెలుస్తుంది. ఆయన చెప్పే బోధల గురించి వాళ్ళు గ్రహించగలుగుతున్నారు. జీవితాలు మార్చబడుతున్నాయి, రక్షణలోకి నడిపించబడుతున్నారు అని చెప్పి వాళ్ళందరూ గ్రహించారంట. అప్పుడంట once more he visited Cana in Galilee, where he had turned the water into wine, and there was a certain royal official. ఆయన కానాకు తిరిగి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి బైబిల్లో రాయబడింది, ఆ రాయల్ అఫీషియల్ అని. తెలుగులో ఏం రాయబడింది ఒకసారి నాకు చదివి వినిపిస్తావా? అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. ప్రధాని కుమారుడు, హీ వాజ్ ఎ రాయల్ అఫీషియల్. అంటే హీ వాజ్ ఎ రాయల్ అఫీషియల్. అక్కడ మూల భాషలో గ్రీకు భాషలో ఎలా రాయబడిందో తెలుసా? బెసలీలోస్ అంటే అర్థం ఏంటంటే హీ వాజ్ రాయల్ ఆర్ నోబెల్ స్టాండింగ్, ఆఫెన్ అసోసియేటెడ్ విత్ కింగ్స్ కోర్ట్. అతడు రాయల్ కుటుంబానికి సంబంధించిన వాడు, లేదా ఒక నోబెల్ స్టాండింగ్కి సంబంధించిన వాడు, రాజ్యమునకు సంబంధించిన వాడు, హేరోదు రాజ్యమునకు సంబంధించిన వాడు. హీ హ్యాడ్ అ వెరీ హై పొజిషన్. అతనికి ఏమి కావాలన్నా ఆ రాజ్యంలో తను పొందుకోగలడు, ఎందుకంటే హీ వాజ్ అన్ రాయల్ స్టేటస్. అతనికి ఒక గొప్ప స్టేటస్ ఆ రాజ్యంలో అతనికి ఉంది. అతను రాయల్ అఫీషియల్ అంటే దాని అర్థం ఏంటంటే ఈజ్ నాట్ ఓన్లీ హ్యావింగ్ స్టేటస్ ఇన్ ద గవర్నమెంట్, లోకంలో కూడా తన ప్రాంతంలో కూడా తన గొప్ప విలువలు తనకున్నాయి. అదే కాకుండా ప్రతి ఒక్కళ్ళు తను గౌరవిస్తారు, తనకుండే ఆ జాబ్ని బట్టి, తనకుండే ఆ స్టేటస్ని బట్టి. అదే కాకుండా ఆర్థికంగా తను ఎంతో ఉన్నవాడు. ఎవరి దగ్గర చెయ్యి చాపాల్సిన అవసరం తనకు లేదు, ఎందుకంటే తనకి గవర్నమెంటే తన వెనకాల ఉంది. ఆ దేశం రాజే తన వెనకాల ఉన్నాడు. ఏ రాజ్యానికైతే తను పనిచేస్తున్నాడో ఆ రాజు తన వెనకాల ఉన్నాడు. కానీ అయినా సరే ఇతను ఎవరు చేయలేని పని ఒకటి చేశాడు. ఏం చేశాడో తెలుసా? ఇతను ప్రభువారు కానా ప్రాంతంలో ఉన్నారని తెలుసుకొని యూదా ప్రాంతం నుండి బయలుదేరి దేవుణ్ణి కలుసుకోవడానికి, తన కుమారుడు ఏదైతే అనారోగ్యంతో బాధపడుతున్నాడో, చచ్చిపోయే స్థితిలో తన కొడుకున్నాడో, ఆ భయంతో తనకు రాజు తన పక్షాన ఉన్నాడన్న ధైర్యం ఉన్నా సరే, తనకు డబ్బు ఉందన్న ధైర్యం ఉన్నా సరే, తనకు అన్నీ ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్న ధైర్యం ఉన్నా సరే, ఆఖరికి ఏ డాక్టర్ తనకు కావాలి, ఏ వైద్యుడు తన దగ్గరికి రావాలనుకున్నా సరే, ఆ వైద్యుడు ఇట్టే ప్రత్యక్షమవుతాడని తెలిసినా సరే తన భయంతో నిండిపోయి తన కొడుకుని కాపాడుకోవాలి, తన కొడుకును రక్షించుకోవాలి, మరణాపాయ స్థితిలో ఉన్న నా కొడుకును నేను కాపాడుకోవాలనే విశ్వాసంతో తను తిరిగి వచ్చి ప్రభు దగ్గరికి వస్తున్నాడంట. ఎంత ప్రయాణం చేశాడో తెలుసా? 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కాదండి. మనమైతే మందిరం కనుక దగ్గరున్న మందిరానికి మాత్రమే మనం వెళ్తాం. మందిరంలో ప్రార్థనలు ఉపవాస కూడికలు జరుగుతున్నా మందిరం ఎక్కడో ఉంది కదా, ఈరోజు ఏం వెళ్తాంలే అని చెప్పి మనం లైవ్లో చూస్తూ ఉంటాం. కానీ ఈ రాయల్ అఫీషియల్ ఉన్నాడు కదా, కపెర్నహూము నుంచి కానా వరకు, అంటే కపెర్నహూము యూదా ప్రాంతం నుండి కానా వరకు దాదాపు 25 మైళ్ళు ప్రయాణం చేశాడంట. అంటే 38 కిలోమీటర్లు తన ప్రయాణం చేశాడంట. ఎందుకంటే ఈ ప్రభు ఏదో చేస్తాడు, ఈ ప్రభు ఏదో అద్భుతం చేస్తాడు. ఈయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా జవాబు వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు, ప్రతి ఒక్కరి నోట్లో ఇదే మాట పలుకుతున్నారు. ఒకడున్నాడు, ఆయన ముట్టుకుంటే చాలు అద్భుతం జరుగుతుంది, ఆయన మాట సెలవిస్తే చాలు అద్భుతం జరుగుతుంది, ఆయన తాకి కుటుంబంలో కానీ గృహంలో కానీ వస్తే అద్భుతం జరుగుతుంది అనే విశ్వాసంతో ఆ రాయల్ అఫీషియల్ తిరిగి వచ్చాడంట. ప్రభువారిని కలవడానికి దాదాపు 38 కిలోమీటర్ల ప్రయాణం చేశాడంట. అప్పుడు ఏ వాహనాలు లేవు. బహుశా రాయల్ అఫీషియల్ కాబట్టి కాలినడక మీద రాలేదేమో, కానీ తన రథం మీదో, గుర్రం మీదో, ఎడ్ల బండి మీదో, లేకపోతే ఏదైనా ఒక గాడిద మీదో ప్రయాణం చేసి వచ్చుంటాడు. ఎందుకని అంత దూరం ప్రయాణం చేశాడు? వై డిడ్ హీ ట్రావెల్ సో లాంగ్? బికాజ్ హీ నోస్ సంథింగ్. ప్రభువారు నా కుటుంబంలోకి వస్తే,
నా జీవితంలోకి వస్తే, చనిపోబోతున్న నా కొడుకును గనక ముట్టుకోగలిగినట్లయితే, ఆయన గనక మాట సెలవిచ్చినట్లయితే నా కొడుకు బ్రతుకుతాడనే విశ్వాసంతో అతను వచ్చాడు. తనకి డబ్బు ఉంది, తనకి పేరుంది, తనకి కావాల్సిన వైద్యులు రావాలనుకుంటే రాగలరు, తన వెనకాల రాజ్యమే తన వెనకాల ఉంది. అయినా సరే, అన్నీ ఉన్నా సరే, తన విశ్వాసం ఎవరి మీద పెట్టుకున్నాడండి? ప్రభువు వారి మీద పెట్టుకున్నాడు, దేవుడి మీద పెట్టుకున్నాడు. ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది, when the man heard that Jesus has arrived, ఆ మనుషుడు ఎప్పుడైతే విన్నాడో అంత దూరం ప్రయాణం చేసి ఆయన ప్రభువారి దగ్గరికి వెళ్ళి అడగలేదంట. ఆయన ప్రభువారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను రాయల్ అఫీషియల్ని, నాకు ఎవరినైనా పిలిస్తే వాళ్ళు వస్తారు, అంత అధికారం నా దగ్గర ఉంది, ఐ హ్యావ్ దట్ స్టేచర్, అధికారం నా దగ్గర ఉందని అధికారంతో గర్వంతో తను ప్రభువారితో మాట్లాడలేదంట. వాక్యంలో ఏమనుందో తెలుసా? హీ బెగ్డ్ అని రాయబడి ఉందండి. He begged and రాయబడి ఉందండి. He begged him to come and heal his son who was close to death అని రాయబడి ఉందండి. ఆయన ప్రభు వారిని వేడుకున్నాడంట, బాధపడుతూ వేడుకున్నాడంట, దుఃఖంతో ఆయన్ని బెగ్ చేశాడంట. బహుశా ప్రభువారి పాదాల చెంత చేరి, ప్రభువా నిన్ను గోజాడి వేడుకుంటున్నాను ఆయన, నువ్వు తప్ప నన్ను రక్షించేవారు ఎవరు లేదు నాయన ప్రభువా. నేను ఇంత గొప్ప స్థాయిలో ఉన్నా సరే, ఇంత గొప్ప ఆర్థిక బలం నా వెంట ఉన్నా సరే, ఇంత గొప్ప పలుకుబడి నా వెంట ఉన్నా సరే, ఇంత గొప్ప పొజిషన్ నాకున్నా సరే, ఎవ్వరూ నాకు సాయం చేయలేరు నాయన ప్రభువా, నువ్వు ఒక్కడివే నాకు సాయం చేయగలవని ఆ రాయల్ అఫీషియల్ ప్రభువారిని వేడుకుంటున్నప్పుడు ప్రభువారి జనం వైపు చూశారంట. ఈయన ఒక మాట సెలవిచ్చారు ప్రభు. ఈరోజు ఆ మాట మనందరితో కూడా ప్రభువారు సెలవిస్తున్నారు. అన్లెస్ యూ పీపుల్ సీ సైన్స్ అండ్ వండర్స్ యూ విల్ నెవర్ బిలీవ్ అని అంటున్నారండి ప్రభువారు. ఒకసారి చదివి వినిపిస్తావా? యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమూ నమ్మరని అతనితో చెప్పాను. ప్రభువారు అంటున్నారంట, అతనితో పాటు అతన్ని ప్రభువారిని ఆహ్వానించడానికి వచ్చిన జనమందరితో పాటు ఈ మాట తెలియజేస్తున్నారంట. యూ వోంట్ బిలీవ్ అంటిల్ యూ సీ సైన్స్ అండ్ వండర్స్. ఈరోజు ప్రభువారు నీతో కూడా అదే మాట్లాడుతున్నారు. ఏదో చేస్తాడు ప్రభు, అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకార్యం చేస్తాడు అని ఆయన దగ్గరికి వస్తున్నావు, కానీ ఆయన దేవుడు అని గ్రహించి ఆయనకి ఇవ్వవలసిన కృతజ్ఞత, ఆయనకి ఇవ్వవలసిన ఆరాధన నీ జీవితంలో నువ్వు ఇస్తున్నావా? ఏదో చేస్తాడు కాబట్టి నువ్వు వస్తున్నావా, లేకపోతే ఆయన దేవుడు అని గ్రహించి ఆయన దేవుడు కాబట్టి ఆయన పైన నా విశ్వాసం ఉంది, భయమును నేను తీసివేస్తాను, ఆయన నా తోడుంటాడు అనే విశ్వాసంతో నువ్వు ఆయన దగ్గరికి వస్తున్నావా? లేకపోతే వాళ్ళలాగే అద్భుతాలు చేశాడు కాబట్టి, ఆశ్చర్యకార్యాలు చేశాడు కాబట్టి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని స్వస్థపరిచారు కాబట్టి, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు కాబట్టి, దీవెన లేని వారికి దీవెనలు ఇచ్చాడు కాబట్టి ఆయనలో విశ్వసిస్తున్నావా? లేదా ఆయన దేవుడని కాబట్టి ఆయనలో నీ విశ్వాసం ఉందా అని ప్రభువారు ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాడు. సో యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, do not keep your faith and hope because of what he is going to do. ఆయన ఏం చేయబోతున్నాడో కాబట్టి నువ్వు విశ్వాసం ఆయన పైన పెట్టుకోకూడదు, కానీ ఆయన దేవుడు కాబట్టి నువ్వు కనుక విశ్వాసం పెట్టుకున్నట్లయితే ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన వాత్సల్యత నీ పైన చూపించి ఆయన నిన్ను కాచి కాపాడి నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దాని తర్వాత ప్రభువారు అంటున్నారు కదా, అలా ప్రభువారు చెప్తున్నప్పుడు 49వ వచనంలో ద రాయల్ అఫీషియల్ సెడ్, సార్ కమ్ డౌన్ బిఫోర్ మై చైల్డ్ ఐస్. బాధతో వేదనతో విసిగపోయి ఉన్నాడండి. ఆయన ప్రభువారితో అంటున్నాడు కదా, అయ్యా నిన్ను బ్రతిమలాడి వేడుకుంటున్నానయ్యా అని చెప్తే ప్రభువారు వాళ్ళతో ఇలా అన్నారు కదా, నేను ఏదో చేస్తాను కాబట్టి నా పైన మీ విశ్వాసం ఉంది, కానీ ఊరికే నా మీద నువ్వు విశ్వాసం పెట్టుకోలేదు అంటే ఆ మనుష్యుడు బాధపడతా వేదనతో ప్రభువారితో అంటున్నాడు కదా, సార్ కమ్ డౌన్, అయ్యా దయించి మా ఇంటికి రండి అయ్యా, నా కుమారుడి దగ్గరికి రండి అయ్యా, నా కుమారుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు, నువ్వు వస్తే వాడు బ్రతుకుతాడయ్యా అనే విశ్వాసంతో వాడు అడుగుతున్నాడంట. ఆ రాయల్ అఫీషియల్ ఏమని అడుగుతున్నాడండి?
ప్రభువారిని ఆహ్వానిస్తున్నాడు తన గృహంలోకి. నువ్వు ఎన్నిసార్లు ప్రభువారిని ఆహ్వానించావు నీ గృహంలోకి, నీ హృదయంలోకి? ఎన్నిసార్లు ఆయన ఆహ్వానించావు? ఈరోజు వాక్యంలో ప్రభువారు చెప్తున్నారు కదా, జీసస్ టోల్డ్ హిమ్, గో, యువర్ సన్ విల్ లివ్ అని. వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉంటాడు. వాట్? ప్రభువారు నేను వస్తాను అని చెప్పట్లా, నేను వచ్చి నీ కొడుకుని కాపాడుతాను అని చెప్పట్లా, నేను వచ్చి నీ కుమారుడిని తాకి అద్భుతాలు ఎలాగైతే చేశానో అటువంటి అద్భుతమే నేను వాడిని తాకి నేను చేస్తాను అని చెప్పట్లా. ప్రభువారు ఏం చెప్తున్నారో తెలుసా? నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉంటాడు. హీ విల్ లివ్, యు గో అన్నాడంట ప్రభు. మన కనుక ఎవరైనా అలా చెప్తున్నట్లయితే మనం ఏం చేస్తామండి? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మా కొడుకు ఇలా బాగోలేదు, లేదా మా కుటుంబంలో పరిస్థితి ఇలాగుంది, నా భార్యకి ఇలా బాగోలేదు, వచ్చే పరిస్థితిలో లేడండి, మీరు కనుక వచ్చినట్లయితే నా కొడుకు బ్రతుకుతాడండి అంటే, డాక్టర్ గారు సింపుల్గా వెళ్ళు నీ కొడుకు బ్రతుకుతాడంటే మీరేమంటారండి? ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ గారు? మీరు రాకపోతే నా కొడుకు ఎలా బతుకుతాడు, మీరు వైద్యం చేయకపోతే నా కొడుకు ఎలా బతుకుతాడు, మీరు కనుక మెడిసిన్ ఇవ్వకపోతే నా కొడుకు ఎలా బతుకుతాడని మీరు డాక్టర్ గారిని గట్టిగా అడుగుతారు కదా. ఈ రాయల్ అఫీషియల్ ఏం చేసి ఉంటాడండి? ప్రభువారు వెళ్ళు అని చెప్పగానే ఆయన నోటి మాటకుండా శక్తిని ఆ రాయల్ అఫీషియల్ అనుభవించాడంట. నోటి మాటతో ఆయన పలకగానే శరీరంలో ఏదో తెలియని అలజడి రేగిందంట, ఏదో తెలియని ధైర్యం వచ్చిందంట. వెంటనే మాట్లాడకుండా రాయల్ అఫీషియల్ లెగిచి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడంట. మళ్ళీ 38 కిలోమీటర్లు, దాదాపు 28 మైళ్ళ ప్రయాణం సాగించడానికి తీర్మానం చేసుకున్నాడంట. బయలుదేరి వెళ్తున్నాడు. వాక్యంలో రాయబడి ఉంది కదా, ఆ తర్వాత వచనాలు కనుక మనం చదివినట్లయితే బయలుదేరి వెళ్తున్నాడంట. ఆ రోజు మొదలుకొని 38 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఈరోజు మన కారులో కనుక వెళ్ళినట్లయితే 40 నిమిషాల్లో లేదా 50 నిమిషాల్లో 38 కిలోమీటర్లు మనం చేరుకోగలం. లేదా మనం ఏదైనా బండి మీద వెళ్ళినట్లయితే గంటలో మనం చేరుకోగలం. వేరొక వాహనం మీద మనం వెళ్ళినట్లయితే తొందరగా చేరుకోగలం. ఒకవేళ మన కాలి నడక మీద వెళ్ళినా సరే మనం కొన్ని గంటల్లో చేరుకోవాలి. 8 గంటల్లోనో 9 గంటల్లోనో మనం చేరుకోగలం 38 కిలోమీటర్లు కాలి నడుస్తా బ్రేక్స్ తీసుకుంటూ వెళ్తే. కానీ ఆ కాలంలో మనకున్నంత కంఫర్టబుల్ చెప్పులు లేవు, మనకున్నంత కంఫర్టబుల్ ఫుట్వేర్ లేదు, మనకున్నంత కంఫర్టబుల్ రోడ్స్ లేవు, మార్గాలు అప్పటికి ఏర్పరచల. రోమన్ సామ్రాజ్యం పేవ్మెంట్స్ వేస్తుంది, రాళ్లతో రోడ్లు కడుతుంది, కానీ అంత దూరం నడిచేటప్పటికి పోట్లు వచ్చేసేవంటండి కాళ్ళు. అందుకని ప్రయాణం సాగించిన వాడు మరుసటి రోజు మధ్యాహ్న కాలం వరకు వాడు ప్రయాణం చేస్తూ వెళ్తుంటే ప్రయాణం మధ్యలోనే తను ఎదురుగా తన పనివాడు తిరిగి వచ్చాడంట. ఒకసారి ఆ వచనం స్క్రీన్ మీద వేస్తారా? While he 51వ వచనం, while he was still on his way, his servant met him with the news that his boy was living. అతను ప్రయాణం చేసి వెళ్తుండగా సడన్గా ప్రయాణం చేస్తుండగా తన పనివాడు దూరంగా కనిపించాడంట. తను చూసి ఇదేంటి నా పనివాడు తిరిగి వస్తున్నాడు అని బహుశా భయపడి ఉండుంటాడు. ఏ వార్తను మోసుకొస్తున్నాడో భయపడి ఉంటాడు. ఒకవేళ నా కొడుకు చనిపోయి ఉండుంటే ఆ వార్తను నాకు వినిపిస్తాడేమో అని తను భయంతో ఉన్నప్పుడు తన పనివాడు వచ్చి, అయ్యా యజమాని, ఓనర్ గారు, సార్, మీ కొడుకు సజీవుడై ఉన్నాడు, బ్రతికే ఉన్నాడనే విషయాన్ని తెలియచేయగానే ఎంతో ఆనందపడిపోయాడంట. ఎంతో ఆనందంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాడంట. ఆ తర్వాత వాక్యంలో రాయబడి ఉందండి, while he was still on his way, ఈ సర్వెంట్ మాట్లాడాడు కదా 52వ వచనంలో, when he enquired as the time when his son got better, అప్పుడు తను అడిగాడంట, నా కొడుకు సజీవుడిగా ఉన్నాడు కదా, ఏ సమయంలో నా కొడుకు సజీవుడిగా ఉన్నాడు అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు కదా,
1 గంటకి, నిన్న 1 గంటకి ఆయన సజీవుల లెక్కలో ఉన్నాడంట. వెంటనే అతను ఆశ్చర్యపోయాడంట. ఎందుకంటే ప్రభువారు ఏ సమయంలోనైతే, ఏ గడియలోనైతే వెళ్ళు నీ కొడుకు బ్రతికుంటాడు అని చెప్పాడో అదే సమయమునకు, అదే నిమిషమునకు, అదే గంటకు ఆ కొడుకు సజీవుల లెక్కలో ఉన్నాడంట. హల్లెలూయా. ఇతను ప్రభువారిని నువ్వు ఎల్లు అని చెప్పినప్పుడు ప్రభువారు చేయి పట్టుకొని బ్రతిమలాడలా, ప్రభువా రా అని బ్రతిమలాడలా, ప్రభువా నువ్వు వస్తేనే నా కొడుకు బ్రతికడా అని అడగడలా. తను విశ్వాసంతో ఆయన చెప్పిన మాటను హృదయానికి కత్తుకొని తిరిగి వెళ్ళాడంట. తిరిగి వెళ్తుండగానే, తన ప్రయాణంలో ఉండగానే, తన ఇల్లును చేరక మునిపే దేవుడు జవాబు తనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు కనుక విశ్వాసంతో, అట్టి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఎలాగైతే రోమన్ అఫీషియల్కి ఆ విశ్వాసం ఉందో అట్టి విశ్వాసం కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే, ప్రభు నాకు ఈరోజు వాక్యం ద్వారా నాకు వాగ్దానం తెలియచేస్తున్నాడు, నా ప్రార్థనకి జవాబిస్తున్నాడు అని ప్రభు చెప్తున్నాడు కదా ఈ రాత్రి. ఆ విశ్వాసం కనుక నీకు ఉన్నట్లయితే ఈ లైవ్ అయ్యే టైంకే, ఈ లైవ్ ముగిసే టైంకే నీ జీవితంలో అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమనే దేవుడు ప్రభువారు ఆ చనిపోతున్న కుమారుణ్ణి తాకలా, లేకపోతే అతని గుహాన్ని లేకపోతే తన చెవులకు వినపడేలాగా మాటను సెలవివ్వలేదు. కానీ 38 కిలోమీటర్ల దూరం నుంచే ప్రభువారు చెప్పారంట, వెళ్ళు నీ కొడుకు బ్రతుకుతాడని. వెంటనే ఆ కొడుకు సజీవ లెక్కలో ఉన్నాడంట. హల్లెలూయా. మీకు కనుక అదే విశ్వాసం మీలో ఉన్నట్లయితే, దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆయన నాకు వాగ్దానాన్ని తెలియచేశాడు, ఆయన నన్ను కాపాడుతాడు, ఆయన నన్ను రక్షిస్తాడు, ఆయన నా ప్రార్థనకి జవాబిస్తాడనే విశ్వాసం ఈరోజు నీకు ఉన్నట్లయితే, పిరికితనం అనే ఆత్మను నీలోంచి తీసివేసి, భయం అన్ని తీసివేసి, ధైర్యం అనే ఆత్మను నీలో నింపుకొని 1 నిమిషం తలను ఉంచి ప్రార్థిస్తారా? నేను మీ గురించి ప్రార్థిస్తాను, నేను శ్రేష్ఠ కలిసి మీ గురించి ప్రార్థిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకెన్నో వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా ప్రభువా. ఎలాగైతే ఆ రోమన్ అఫీషియల్, ఆ రాయల్ అఫీషియల్ జీవితంలో నువ్వు మాట సెలవివ్వగానే విశ్వాసంతో తను నిండి తిరుగు తన ప్రయాణం సాగించాడో, అట్టి విశ్వాసం మాలో కలుగు చేయనాయన ప్రభువా. నీ మాట వినగానే ఆ విశ్వాసం మాలో పెట్టినాయన ప్రభువా. నీ వాక్యం విన్నప్పుడు ఎలాగైతే ధైర్యం అనే ఆత్మను మాలో నింపుకోమని నీ వాక్యంలో సెలవిచ్చావో, అట్టి ఆత్మను మాలో మేము నింపుకునేలా నువ్వు సాయం చేయనాయన ప్రభువా. నువ్వు మాకు తోడుగా ఉండు నాయన ప్రభువా. భయాన్ని తీసివేనాయన ప్రభువా. ఎంతోమంది ప్రార్థన అవసరతలు కోరుతున్నారు, భయంతో వాళ్ళు ప్రార్థన అవసరతలు కోరుతున్నారు నాయన ప్రభువా. యేసు నామములో భయాన్ని గర్దిస్తున్నారు నాయన ప్రభువా. ధైర్యం అనే ఆత్మను వాళ్ళలో నింపు నాయన ప్రభువా. నువ్వే కాచి కాపాడమని, ప్రార్థనకు జవాబు దయచేయమని, ధైర్యం అనే ఆత్మను వాళ్ళను నింపమని, పిరికితనమే అనే ఆత్మను వాళ్ళ నుంచి పారిపోయేలా సాయం చేయమని, విశ్వాసంతో వాళ్ళకు ముందుకు సాగేలాగా, విశ్వాసంతో వాళ్ళకు ముందుకు సాగి నీ వాక్యమును వాళ్ళ హృదయాల్లో నాటుకునేలాగా, నీ వాగ్దానం వాళ్ళు తీసుకొని భయాన్ని మించిన ధైర్యం వాళ్ళకి ఇమ్మనేలాగా నువ్వు సాయం చేయమని, మేలు చేసి కృప చూపమని, భయాన్ని అధిగమించిన విశ్వాసమును మాకు ఇమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.